ఇక అన్నదాత అవసరాన్ని దోచుకుంటున్నారు. యూరియాపై అదనంగా వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు ఒక్కో బస్తాపై 150 నుంచి 200 వరకు పెంచి అమ్ముతున్నారట. ఇగో ప్రైవేటు దందా. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ఎరువుల దుకాణంలో ఒక రైతు 10 బస్తాల యూరియా కొనుగోలు చేశారు. వ్యాపారి ఒక్కో బస్తాను 424 రూపాయలకు విక్రయించాడు. ఎలాంటి రసీదు ఇవ్వలేదు. మునగాల గరిడెపల్లి జిల్లాలోని మండలాల్లోని వ్యాపారులు సైతం అధిక ధరలకు అమ్ముతున్నట్టు తెలిసింది. అది కూడా వ్యాపారులతో తరచూ లావాదేవీలు నిర్వహించే రైతులకే విక్రయిస్తూ మిగతా వారికి యూరియా లేదని చెప్తున్నారు. కొందరు డీలర్లు అమ్ముడుపోని రైతులను అమ్ముడుపోని ఎరువులను అంటగడుతున్నట్టు సమాచారం. డీలర్లు ఎవరైనా అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంపై రైతులు నేరుగా ఫిర్యాదు చేయొచ్చని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపినట్ట. వీళ్ళకి తెలియకుండా జరుగుతుంది ప్రైవేట్ వ్యాపారులది. వాళ్ళకి ముట్టాల్సిన వాళ్ళకి ముట్టే కాబట్టి గింత పెద్దలు అయినా యూరియాకు. జమ్మికుంట రోడ్లో సొసైటీ ఎదుట యూరియా కోసం క్యూ కట్టిన రైతులు. కిలోమీటర్ల కొద్ది రైతులు క్యూ కట్టుడు. ఇక గతంలో కేసీఆర్ అయితే 26 లక్షల టన్నులు మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్తగానే ఇస్తా అని చెప్పి ఆ మాటలు మరి పుట్టింది అందుకు కావచ్చు అదటే పోయింది ఇదటే పోయింది. ఇప్పుడు రావాల్సినటువంటి యూరియా కంటే తక్కువ వస్తున్నతోని కొరత ఏర్పడ్డది. ట్రాన్స్పోర్టు, రకరకాల సమస్యలు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.